హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. మార్చ్ 4th ఆఫ్టర్నూన్ 2:30కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ అని అనకుండా ఫైనల్ అంటే బాగుంటది. ఇక్కడ మన వాళ్ళు ఆస్ట్రేలియాతో సర్వైవ్ అవ్వగలిగితే ఫైనల్లో మనకి న్యూజిలాండ్ వచ్చినా సౌత్ ఆఫ్రికా వచ్చినా చాలా ఈజీ అవుతుంది కప్పు మనం గెలవడానికి. ఆస్ట్రేలియా టీం అంత స్ట్రాంగ్ గా లేదు బై కంపేర్ టు ఇండియా టీం. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ మిస్సింగ్. జోషువా హెజిల్వుడ్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కానీ, వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. కాకపోతే ఇప్పుడు స్టాండింగ్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ఉన్నాడు, నో ప్రాబ్లం. తను కూడా మంచి కెప్టెన్, అందరికి తెలిసిందే ఆ విషయం. చూద్దాం ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటుందా బౌలింగ్ తీసుకుంటుందా మీరు కామెంట్ చేయండి. ఇండియా టాస్ గెలిచి కళ్ళు మూసుకుని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 290 నుంచి 300 దాకా మనోళ్ళు కొట్టగలిగితే మనోళ్ళకున్న బౌలింగ్ లైనప్ తో ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి మనం బ్రేక్స్ వేయొచ్చు. ఆస్ట్రేలియాకి అంత పెద్ద బ్యాటింగ్ ఆర్డర్ ఏం లేదు, కాకపోతే ఉన్న వాళ్ళు మంచి కొంచెం ఫామ్ లో ఉన్నారు. స్టీవ్ స్మిత్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ, లబుషేన్ గానీ, మ్యాక్స్వెల్ గానీ, వీళ్ళతో కొంచెం డేంజర్ అంతే తప్ప మనకున్న స్పిన్ అటాక్ తో వాళ్ళని ఖచ్చితంగా ఆపొచ్చు. ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా మార్పులు వస్తాయా? హర్షిత్ రాణాని మళ్ళీ తీసుకొస్తారా, లేకపోతే సేమ్ టీమ్ తో వెళ్తారా? వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో సూపర్ గా వేసాడు బౌలింగ్, కానీ ఈ మ్యాచ్ లో అతన్ని తీసుకెళ్తారా? తీసుకెళ్తే ఇలే టీం వెళ్తారా, ఎవరన్నా మారుస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ డౌన్. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్